చావెజ్ అధికారంలోకి వచ్చాడు. ఇక స్టేజ్ 4 ఆర్థిక వ్యవస్థ కూల్చివేత. ప్రైవేట్ కంపెనీలన్నీ ప్రభుత్వపరం. పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోతారు. ప్రజలకు ఉచిత డబ్బులు, పని చేయాల్సిన అవసరమే లేదు. ఉత్పత్తి క్షీణించింది, జీడిపి కుప్పకూలింది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. స్టేజ్ 5 నోట్ల మాయ, ఆర్థిక ఆత్మహత్య. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నప్పుడు చావెజ్ తీసుకునే నిర్ణయం ఏమిటా నిర్ణయం? ఎక్కువ నోట్లు ముద్రిద్దాం, పేదరికం పోతుంది. గతంలో మన దగ్గర కూడా రాహుల్ గాంధీ మరియు జర్నలిస్ట్ రవీష్ కుమార్ కూడా ఇదే తరహా ఆలోచనలు వ్యక్తం చేశారు. ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అమలైంది. ఫలితం ఏమైంది? చివరికి 1000 కోట్ల బొలివర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చింది. రోడ్ల మీద నోట్లు చెత్తలా పడి ఉండేవి. మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తి పారేసే పరిస్థితి వచ్చింది. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం. ఇది ఆర్థిక వైఫల్యం కాదు, దేశ మేధస్సు పతనం.